ఏంట్రా టమోటాలకు రంగులు వేసినట్టున్నాయి? నా గ్లామర్, నా ఫిగర్, నా ఈడు, నా వేడి అన్నీ నీకే సొంతం. అభి అరే ఇంత హంగామా ఎందుకురా? నీ మనసులో చోటిచ్చావు, నీ మందిరంలో చోటిచ్చావు, నీ పక్కలో. మీరు నా కోసం ఎంత చేస్తున్నారు, మీకోసం ఈ మాత్రం నేను చేయలేనా? ఐ లవ్ యూ రజ్జింగిడి. వంటనే గడిపేస్తున్నాను. అన్నా ఆడెక్కడెక్కడ నొక్కేస్తాడన్నా. మనం ఇక్కడే నొక్కేస్తున్నాం కదా. బొమ్మను గీస్తే నీలా ఉంది, దగ్గరకొస్తే మరి అదే నీతో వచ్చిన తంట. పోయిటరీ చెప్పి పడగొడతావు, పట్టుకుంటే నో ఎంట్రీ అంటావు, పక్కొస్తే నో పార్కింగ్ అంటాను. అయినా మిమ్మల్ని ఎన్నిసార్లు పట్టుకొని ఇచ్చాను? పట్టీలు పెడుతూ కాళ్ళు పట్టుకున్నారు, గాజులు తొడుతూ చేతులు పట్టుకున్నారు, నెక్లెస్ పెడుతూ మెడ పట్టుకున్నారు, పాపడి బిల్ల పెడుతూ జడ పట్టుకున్నారు కదండి. ఇవా ఓ మొగోడు పట్టుకోవాల్సినవి. అది కాదండి, మీరే కదన్నారు 7 వారాలు నగలు ఇచ్చాక 7 అడుగులు వేస్తానని. ఏదో కిక్కులు అనేసి అంట. ఇదిగో వడ్డాను, సిగ్గిపిల్లతో సహా అన్ని ఇచ్చేసినట్టేగా. లేదండి, మీరు ఒకటి మాత్రం ఇవ్వలేదు. ఏంటది? ముక్కు పుడక ఇవ్వలేదు. నీ ముక్కు పొడుగుతో నా పడక వాయిదా వేస్తున్నావు. నేను లంచాలు తీసుకున్నట్టు చేస్తే నా ఉద్యోగం పుట్టుకోమంటది. ముక్కు పొడుగు కొనివ్వండి. వంట అలవాటు లేదే. ఈ కోటు మందే కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రే ఆ 250 రూపాయలు జరిమానా కట్టండి రా. అరే నువ్వు ఓవే నేను దడతా కదరా నీ అబ్బ కడతా. లేడీస్ అంటే ఎంత రెస్పెక్ట్ రా నీకు. ఏమి బావా చెట్టు దెబ్బ సిఐ అబ్బ. వీడు వ్యభిచారం చెప్పించి బాగా తొవ్వు సంపాదించు. తొవ్వు కదరా నచ్చి నా కొడక. చిచి, నీతో కాపలికించే బదులు కరీనాతో కీర్తనలు పాడించవచ్చు. కరెక్టరా? తీర్థాలు పడిపిస్తావు. నీ అబ్బ క్యాచ్. అదే అగో పర్సన్ నా కొత్త కమిషనర్ కుర్సీ ఇరిగిందే, సిటీ అంతా సాల్వ్ చేస్తానన్నాడు. దొంగలు 10 కోట్లు సాల్వ్ చేసిర్రు. అన్నా పానం కట్టమంటవే? కాస్ట్ తక్కువ పిప్పర్మెంట్ ఎక్కువ. కరెక్ట్ గా కట్టినావు కదా? కట్టినానన్నా. తమ్ముడు పిడికట్టి అమ్మా. అన్నా చిల్లరి అన్నా. చిల్లర కోసమే నోటు. ఏందిది? కనిపించలేదు 60 ఎర్రగా 1000 రూపాయల నోటు. దొంగ నోటిది. మా అక్కి వీడిని సెట్ చేయాలి. అన్నా నాటకం చేసినప్పుడు నజరానియాలి. రొల్లు చేస్తున్నారా పైన? కచ్చరైపోతారా 2 రూపాయలు నోటిస్తే. ఇక పట్టు బండల్. అది గుర్తుపడతారేమోరా భయ్. ఏ నువ్వు కుదిన నోట్లే ఏం గుర్తుపట్టాడు? తినటవా? చలో చలో చలో. అత్తో ఈ నోటు చెత్త. లాటరీ వచ్చిందంటే వచ్చాను, దొంగ నోట్లు ఇస్తావా? అన్నా ఇట్లయిపోయిందేమన్నా. నేను చూసుకుంటా. బాకీజా తెరి. ఏం గుద్దుడన్నా, ఏం గుద్దుడన్నా. ఈ హౌలా నోటు గుద్దున్న బేకార్గాడు ఎవరన్నా? చుబ్బే, ఏం రావు నాకంటే ఎక్స్ట్రాల్ చేస్తున్నావు? ఎవడు రాను? అన్నా నేనన్నా బీహార్ జైల్లోని దమ్ముకి రొమ్ముకి ఫ్యాన్ అన్నా. యాదరాలే ఓసారి కలకత్తా వాడు నిన్ను చపాతీ కుర్మా కోసం గుద్దుడే గుద్దుడు గుద్దుడే నేను పక్కనే ఉన్నానన్నా. అవురా భయ్, ఏం పేర్రా నీది? శ్రీశైలం అన్నా. ఏం చేస్తున్నావు? ఏం చేస్తానన్నా, పొద్దుగాల నీ పోటుమాలకి దండం పెట్టి గుద్దుడే గుద్దుడు. ఏం గుద్దుతావురా భయ్? నీ లెక్క దొంగ నోట్లు. ఏం రావు, ఎవరు చెప్పిండ్రా నేను దొంగ నోట్లు గుద్దుతా అని? మాత్రం నాకు ఎరకలేదా అన్నా? నీకేకలవ్య శిష్యుడినే. గట్లానా? అయితే ఏది ఒక శాంపిల్ చూపెట్టరా భయ్. అంత పర్ఫెక్ట్ అయితే లేదు గాని చల్తా హై ఏం రా భయ్? రే అవలగా ఇది ఒరిజినల్ నోటు బే. ఈ చిట్టు కాగితం లేకుండా నా పాన్ డబ్బులు కూడా పసిగట్టేస్తాడు. నిన్ను పాండబ్బగాడు చూసినాను కదా. డైరెక్ట్ బ్యాంక్ అటాకే. ఏమ్రా బజార్కి వెళ్ళి మార్చుకొస్తావా?
బజార్ ఏందన్నా డైరెక్ట్ గా బ్యాంక్ లో తుడాయిస్తా పా. చలో 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 చెయ్యి. పరిచయమై పాలు పోసుకున్నంత టైం కాలే అప్పుడే పూజ మీద చేస్తున్నావురా భయ్ దూరం దూరం ఏయ్, తాళం బట్ బండి తెరువు. సరే అన్నా ఓ బిడ్డ గట్ట చూస్తున్నావు పోరా అయ్యా పో. ఏయ్ తాళం బెట్. పెట్టినాను బే. ఏయ్ చిక్కన్. ఏయ్ ఈ స్పార్ కాల్ లేక నువ్వు ఎక్కుతున్నావు ఏంద్రు అవలగా లేక నేను వెనక కూర్చోవాలరా వెనకెక్కు. అబ్బా గట్ల మీద మీద పడుతున్నావు ఏంద్రా భయ్ డిస్టెన్స్ డిస్టెన్స్. ఏయ్ స్పీడ్ బ్రేకర్ వచ్చిందనుకో బ్రేక్ దొక్కుతా ఇద్దరే ఉన్న మీద మీద పడ్డావు అనుకో కింద దొక్కుతా. పోదాం బ్యాంక్ పోదాం పా. ఏందిరా తమ్ముడు గట్ల సైలెన్స్ గా కూర్చున్నావు జరా నీకు పటాయిస్తున్నా లేమా డ్రైవింగ్ చూసి జర పువ్వులు పువ్వులు ఎందుకంటే సైకిల్ ఫాస్ట్ పోతుంది. జర భయం భయం అవుతుందిరా తమ్ముడు. ఏం తమ్మి జనాన్ని చూస్తున్నావమ్మా చూడు చూడు ఇదే లాస్ట్ నీకు. బ్యాంకులోను దొంగ నోటు తీయడం బ్యాంక్ కోడ్ ఫోన్ తీయడం పోలీసోడు వచ్చి సంఖ్యలు తీయడం కట్ చేస్తే బీఆర్ జైల్లా. చపాతి కుర్మా చపాతి కుర్మా చపాతి కుర్మా చపాతి. అన్న, బ్యాంక్ వచ్చింది. ఆ, అరే, 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 ఆపరా, ఆపరా, ఆపరా. అమ్మో, అమ్మో, అమ్మో. స్టాండ్ అయ్యి. నీ ఏయ్. బ్రేక్ అందదు బ్రేక్ తొక్కుతాడు. ఓ బిడ్డ చపాతి కుర్మా చపాతి కుర్మా 1000 రూపీస్ చేంజ్ ఇవ్వండి. చపాతి కుర్మా చపాతి కుర్మా చపాతి కుర్మా చపాతి కుర్మా. ఆ! అరే ఏం చేస్తుర్రమ్మా ఏమైంది ఇట్లా చేస్తే మొన్న కొలుపోతుంది. ఏమైందండి ఆ 1000 రూపాయలు నోటిది రాదు నానమ్మా. గాంధీ తాత గారు ఉన్నారుగా గీతు నానమ్మా. ఉంది రిబ్బన్ ఉంది కింద రాదు నానమ్మా. గవర్నర్ గారి సంతకం ఉంది తాత గీత రాత 3 నాయమ్మా. అన్నీ ఉన్నాయి అబ్బో తాతుండు గీతుండు రాతుండు. ఏందన్నావు? బీహార్ జైల్లో చపాతీ కుర్మానా? నీ బైక్ ఎక్కితే నన్ను తొక్కుతావా? తాత గీత రాత నా తాత గీత రాత. ఎందుకురా గట్ట లుల్లి చేస్తావు? విషయం చెప్పరా అదే. అన్నా సిరిచేలమన నీ శిష్యుడు కాదే ఆ. మీ గురువే. ఏం మాట్లాడుతున్నావు? అరే నోటు మార్చి బ్యాంక్ బోల్తా కొట్టించండి. అవునా? ఏం తంబి గంత సింపుల్ గా మార్చినా? గట్ల సార్ మీద చేయకే. గంతా నిన్ను చూసే నేర్చుకున్నాను. మనకొచ్చిన ఆర్డరు సిరిసేల మనకి ఇచ్చేద్దాం. మనకెందుకే ఇద్దాం అక్కరా పరిశాలన్నీ చేసేయి కిరికిరే గడ్డం చేసుకుందాం. గట్టనే జై. తంబి ఓ పని చేస్తావు? అన్నా నువ్వు చెప్తే పనేందన్నా పానమైన ఇస్తా. మొన్ననే మనకు 10 కోట్లు ఆర్డర్ వచ్చింది. 10 కోట్లు మనం ఎంత గుద్దినా 19-20 ఉంటది. జరంతా సెట్ చేయరా అదే. సెట్ చేయడం అంటే మనకి మస్తు ఇష్టం అన్నా. జర భద్రం తంబి దొంగలుంటారు. దొంగ నోట్లకి దొంగలేంట్రా. అక్కడ 10 కోట్లు దొంగతనం అయింది. ఈడ 10 కోట్లు ప్రింట్ అయ్యాయి. జరా సోచనేకి బాతే. సార్ 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 కానిస్టేబుల్ ఉద్యోగమే కదా సార్, మీరు తలుచుకుంటే ఎంతసేపు సార్? ఏయ్ ఐసు పెడితే కూలైపోవడానికి నేను మెరిండా కాదు వరండా. విషయం తీసుకురా, జాబ్ తీసుకుపో. నెక్స్ట్. శంషాబాద్లో నాకు 100 గజాల స్థలం ఉంది సార్. దాన్ని గూండాలు కబ్జా చేశారు సార్. తెరిచి పెట్టుకుంటే కబ్జా చేయక క్రికెట్ పిచ్చేస్తారా? ఎంత ఇస్తా? లంచమా? పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి మాకు సాయం చేస్తారని వస్తే ఇలాగైనా మీరు మాట్లాడేది? భారతీయ సినిమా ఎన్నిసార్లు చూసా? వందే మాతరం. అర్థం కాలేదా? 100 గజాలకి ఏమాత్రం ఇస్తావని. ఇదేంటండి ఘోరం సార్, అన్యాయం. సర్లేవా, ఆ కబ్జా చేసిన అడ్రస్ ని 100 ఇస్తాడు. నెక్స్ట్. ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందో. నమస్తే నమస్తే. అలా తోసుకొచ్చేసావు. వాట్ ఈజ్ ఎవర్ ప్రాబ్లం? డిపార్ట్మెంట్ లో మీరుండగా నాకేం ప్రాబ్లం సార్? అబ్బో బాడీ కేక మీద ఉంది, బ్రెయిన్ కాక మీద ఉంది. వాట్ ఈజ్ ఎవర్ నేమ్ బేబీ? నిషా. అబ్బా పేరింటి నశాలానికి ఎక్కింది. ఇంతకీ ఎక్కడ ఉంటా? మీ సెటప్ ఇంటి దగ్గర. నేను ఎప్పుడు చూడలేదే. ఇంతకీ నీకేం కావాలి? ఒక్క పోలీస్ ఉద్యోగం కావాలి సార్. అలాగే కమిషనర్ గారితో చెప్తాను, ఆయన వచ్చి నీకు ఇస్తాడు. సార్ 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 మీ ఎన్కౌంటర్ నుంచి తప్పించుకోవచ్చు కానీ మీ కౌంటర్ నుంచి తప్పించుకోలేను సార్. ఎవడో నువ్వు చాలా ఓవర్ చేస్తున్నా. ఏం కావాలి నీకు? మీరు జాబ్ ఈ జెంటిల్మెన్ కే ఇప్పించాలి సార్ ప్లీజ్. వీడికా? అబ్బో హెవీ కాంపిటీషన్.
సార్ ఆ? మీరు తలుచుకుంటే నా పని అయిపోతుంది సార్. కమిషనర్ గారు కంప్యూటర్ అయితే మీరు మౌస్ సార్. ఓ. కమిషనర్ గారు టీవీ అయితే మీరు రిమోట్ సార్. కానీ రెండు కరెంట్ లేకుండా పని చేయ కదా లాగేస్తాడు. సార్ మీరు నాకు జాబ్ ఇప్పించండి, మీ డబ్బులు పువ్వుల్లో పెట్టి తెచ్చిస్తాను సార్. చాలా మంది ఇలా చెప్పే జాబ్ వచ్చాక పువ్వులు ఎక్కడ పెట్టారు, ఆకులేమో మాడకుండానే. మేము ఆ అవును టైప్ సార్. కాదు సార్. నేను అదే టైప్ బేబీ. సార్ తప్పకుండా సార్ తప్పకుండా వినండి సార్. సార్ తప్పకుండా. సార్ సార్ ఏమయ్యా, రేపు శుక్రవారం లాస్ట్ డేట్, తర్వాత గోకి దిగింది. విషయం తీసుకురా, జాబ్ తీసుకుపో. శుక్రవారం సెంటిమెంట్ గా డబ్బులు ఇవ్వకూడదు అంటారు సార్. ఓ పని చేయి, నీ సెంటిమెంట్ కాశీ వదిలేసి దొరదలేదని చెప్పాను కదమ్మా, ఓ సంవత్సరం తర్వాత కనపడు. సార్ 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 కోపం తెచ్చుకోకండి సార్. దీనికి ఒక విరుగుడు ఉందని విభూత్ స్వామి చెప్పారు సార్. ఏంటది మళ్ళీ? 2 తులసాకులు, 3 మెంతాకులు, 4 కరివేపాకులు, 5 వేపాకులు, 6 తమలపాకులు, 7 ఎండాకులు, 8 రాలిపోయిన ఆకులు, 10 పచ్చాకులు అరిటాకుల్లో చుట్టి సున్నంతో పంగనామం పెట్టి ఒక్కలతో డబ్బులు పెట్టిస్తే ఏం కాదండి సార్. నీ ఆకుల సెంటిమెంట్ ఏదో బాగానే ఉందే, నువ్వు గోకమ్మా. ఓ పని చేయి, నా సెటప్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చేసి ఓ రిసీట్ తీసుకురా, నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేసినట్టే. ఏంటయ్యా? సార్ ఓ 100 రూపాయల నోట్ మీద సంతకం పెట్టివ్వండి సార్. ఎందుకు? హనుమంతుడు అశోక ఫారెస్ట్ లో ఉన్న సీత దగ్గరికి వెళ్ళినప్పుడు రింగ్ ఎందుకు ఇచ్చాడు సార్? ఐడెంటిఫికేషన్ ప్రూఫ్. ఇది అంతే సార్. ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉంటే నోట్ ఒరిజినల్ సార్, మీ సంతకం ఉంటే నేను ఒరిజినల్ సార్. నువ్వు చాలా ఇంటెలిజెంట్ అయ్యా, నాకులాగే. పెన్ ఇవ్వండి సార్. అలవాటు ప్రకారం పెట్టేసి థ్యాంక్ యూ వస్తాను సార్. వీడికి ఇస్తాను చూడు కిస్కా. ఏమైందండి? ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు వరకు ఏమీ కాలేదు, ఇప్పుడు మిమ్మల్ని చూశాక ఇక్కడ ఏదో ఏదో స్టార్ట్ అవుతుంది. ఛీ! ఏం పట్టుకోవాలని అనుకున్నారు? మీరు నవ్వితే ముత్యాలు రాలినట్టు అనిపిస్తేను. నాటి మీరెవరు? మీ బంగారానికి మెరుగు పెడతాం, తలుత్తు తలుత్తు మనిపిస్తాం. తలుత్తు కాదురా నత్తి నా కొడక, తలుకు తలుకు. మీ అందం ముందు మీ 7 వారాల నగలు ఆనట్లేదట. మెరిసేలా పాలిష్ చేసుకురమ్మన్నాడు సారు. అవునా? నాకు చెప్పలేదే. అందుకే ఈ 100 రూపాయల నోటు మీద ఆటోగ్రాఫ్ చేసి ఇచ్చిండు. కానీ శుక్రవారం రోజు డబ్బులు బంగారు బయటకు ఇవ్వకూడదు కదండి. దానికి విరుగుడుతోనే వచ్చానండి. నేను చెప్తా 2 తులసా. నీకు దండం పెడతా, నీకు కా పలకదు, మనకు పని జరగదు. 7 ఎండాకులు, 8 రాలిపోయిన ఆకులు, 10 పచ్చాకుల్లో బంగారం పెట్టిస్తే అంతా శుభమేనంట. అబ్బో, అన్ని ఆకులా? వాడి ఇంకా చాలా. అదేనండి, మా ఓడి దగ్గర ఇంకా చాలా ఆకులు ఉన్నాయండి. ఏవండి, ఏంటండి? ఇంటికి తాళం ముఖ్యం, పిల్లలకి శీల ముఖ్యం, కానీ నాకు మాత్రం 7 వారాల నగలే ముఖ్యం. తొందరగా తీసుకొచ్చేయండి. మీ రాళ్ళతో ముందే తీతొత్తాం. వరండా రాత్రికొచ్చి మీ ఒళ్ళో వాలేలోపు ఈ మీ మెడలో చేరుతాయి. అన్నయ్య, నన్ను బంగారంతో ఎన్కౌంటర్ చేసావు. ఆకులు అన్నావు, ఒక్కలు అన్నావు, ఉంగరం అన్నావు, 100 రూపాయల మీద సంతకం అన్నావు. మొత్తాన్ని నా జీవితాన్ని అమ్మా ఎవరు మీరు? నువ్వు నగలేకపోతే నాతి చెరామి అనలేను, నీ కాళ్ళు కొట్టుకుంటాను. ఆయన నాయకావు. అనుకున్న బొందల్లో ఉంటే ఇవ్వన్నా. ఎవడీడు చాక్లెట్ పోగొట్టుకున్న చంటోడ్లాగా ఏడుస్తున్నాడు? నా పేరు వరండా బాబు. అదేం పేర్రా? ప్రపంచంలో పెట్టుకోవడానికి వేరే పేరే లేదా? రా, మా అమ్మ కడుపుతో ఉండగా హాస్పిటల్కి వెళ్తుంటే వరండాలోనే పురుడు వచ్చేసిందట, అందుకని వరండా అని పెట్టింది. ఇంకా నయం, బాత్రూమ్ లో పుట్టుంటే పిలుచుకోవడానికి చాలా సంతానంగా ఉంటుంది. ఒరే, నీ జోగులు నవ్వే ఓపిక లేదురా, ఇచ్చే అన్న, నన్ను నగలిస్తే వెళ్ళిపోతాను. నగలా? ఏ నగలు? అన్నా అన్నా అన్నా, నువ్వన్నా చెప్పక్క. అబ్బా, ఎందుకు పీకావక్క? ఇక్కడ అక్క, అక్కడ అన్న అంటే ఏంట్రా మీనింగ్? అదిగా చెల్లి. చెల్లికి ఏ చెల్లి ఫ్రెండ్స్ వరుస కాదు. పోనీ బావా ఆంటీ. అబ్బా, నువ్వు పీకేవిడ్రా? ఏ రకంగా వరుస అవుతారా? అయితే అన్నయ్య వదిన. కంటిన్యూ అయిపో. పీకితే పీకారు గాని నా నగలు నాకు ఇచ్చే అన్నా. ఇస్తాను గాని ఓ పని చేయి. ఒక పని 2 పనులు అన్నా చేస్తాను.
ఈ రూపాయి తీసుకెళ్ళి ఆ. ఆ వైన్ షాప్ నుంచి ఓ బీర్ బట్రా. ఒక్క బీరే 6 బీర్లు లేవద్దు. ఎటకారమా? మన రూపాయికి బీర్ ఎలా వస్తుందన్నా? నేను చెప్పానని చెప్పు. రేయ్, రూపాయి తీసుకున్న బీరి. రూపాయికి ఏడన్నా బీర్ వస్తుందారా? అన్న చెప్పాడు, తొందరగా అయ్యి చెయ్యిటీరా. రూపాయి కూడా అక్కర్లేదా? అన్న, మనం అనుకున్నదే జరిగింది. రూపాయికి బీర్ అని తిట్టాడు. నా పేరు చెప్పలే. అది చెప్తే కొట్టాడు. రూపాయికి బీర్ రాదని అర్థమైంది. ఆ, మరి 100 రూపాయలకి నగలు ఎట్లా వస్తాయరా? అంటే అన్నయ్య అంటే పీకారు, బంగారం అంటే పీకారు, చెల్లి అంటే పీకారు, అక్క అంటే పీకారు, ఆంటీ అంటే పీకారు. ఇంకా పీకింది చాలు గాని ఇంక నా జీవితంలో లంచం తీసుకోను. నా నగలు నాకు ఇచ్చేస్తే పెళ్లి చేసుకుంటాను. నిన్ను కదమ్మా, దాన్నే. ఇదా? అయితే ఒక పని చేద్దాం. ఆ, నాకు టాస్ వేసి అలవాటు ఉంది. ఆ, బొమ్మ పడితే నగలు నీ దగ్గర, ఆ. బొరుసు పడితే నగలు నా దగ్గర. ఓకేనా? ఓకే సాయిరామ్. అదేంటనయ్య, కాయిన్ ఎక్కడ పోయినట్టు? అంటే ఇప్పుడు నా నగలు ఎక్కడ ఉన్నట్టు? దొంగని పట్టుకుంటే సొమ్ము ఎక్కడుంటుంది చిచ్చా? కమిషనర్ ఆఫీసా? అయ్యి బాబోయ్, అయిపోయాను బాబాయ్, నేను అయిపోయాను. పాంచాలి పంజగుట్ట పోరి, ఏమే ఏమేమే నీ కండ కావురము. మా వాడు ఐ లవ్ యూ అని నా అన్నయ్య అని పిలుతువా? ఫ్రెండ్షిప్ డే నాడు వాడిచ్చిన పిజ్జాలు పీక్కు తిన్నావు. క్షమించి తినిపో. బర్త్డేకు వాడు తెచ్చిన కేకులు దొబ్బి తిన్నావు. మన్నించి తినిపో. ప్రేమికుల రోజున వాడిచ్చిన గిఫ్ట్లు దాచుకున్నావు. దయ తలచి తినిప. జీన్స్ ప్యాంట్లు వేసుకుని జర్కులు ఇచ్చేది మీరు, చుడిదార్లు వేసుకుని చున్నీలు జార్చేది మీరు, మిడ్డీలు వేసుకొని నడ్డి ఊపేది మీరు. ఇలా అటెంప్ట్ చేసి వాడు అటెంప్ట్ చేయగానే అన్నయ్య అనిన వాడు. కానీ మీకు మాత్రం ఎన్ఆర్ఐ సంబంధాలు కావాలి. ఫారినోడు రాగానే పక్కన తిరిగినోడు అన్నయ్య అయిపోతాడా? చెప్పు, టెల్ మీ ఐసే బోలో సల్లుడి. అదిరా యాక్టింగ్ అంటే. మెదక్ నుంచి వచ్చి మెగాస్టార్ అయిపోదాం అనుకుంటున్నావా? ఇదే అభినేశ్రీ కళామంది టాలెంట్. ముందు ఫీజు కట్టు, తర్వాత ఫోజు కొడదు గాని. అమ్మాయి అదిరింది. ఈ కొబ్బరి ముక్క పేరేంటో? పేర్లో కిక్ ఉంది, ఫేస్ లో లక్ ఉంది. కానీ చేతిలో అవకాశం లేదు సార్. మా చేతిలో పడింది కదా. ఆహా, మంచి సీట్ ఉంది, బ్రహ్మాండమైన హైట్ ఉంది. ఇలియానా ముంబైకి, త్రిష చెన్నైకి. నా బ్యాడ్ లక్ సార్. నన్నేం చేయమంటారు? చూడమ్మా, క్రికెట్ స్టార్ అవ్వాలంటే సచిన్ ని ఫాలో. ఫస్ట్ బాల్ లోనే అవుట్ అయిపోవచ్చు. టెన్నిస్ స్టార్ అవ్వాలంటే సైనేని ఫాలో అవ్వాలి. మెగా స్టార్ అవ్వాలంటే చిరుని ఫాలో అవ్వాలి. ఆ మ్యాటర్ అంతా మాకు తెలుసు. ముందు విషయం చెప్పండి. ముఖ్యంగా యాక్టింగ్ లో 3 రకాలు ఉన్నాయి. అన్ని రకాలు మీకు తెలుసు కదా, మరి మీరెందుకు హీరోయిన్ అవ్వలేదు? ఏమండి, పక్కన బెల్లం పెట్టుకోవచ్చు, ఈ బండరాగా పెట్టుకున్నారంటే చంపుతున్నాడు. జనరల్ గా యాక్టింగ్ అనేది బై బర్త్ వస్తుంది. బై బర్త్ అంటే నీలా కలర్ వస్తుంది, నాలా కంట వస్తుంది, కానీ యాక్టింగ్ రాదు మిస్టర్. అమ్మా, ముందుగా ఒక డైలాగ్ చెప్పు. బావా బావా బావా. ఎన్నిసార్లు చెప్తావు బావా 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 అని? మీరే కదా ఒక్క డైలాగ్ చెప్పమన్నారు. లాభం లేదు, నీకు ఫుల్గా కాసివ్వాలి. అదేంటయ్యా, షాట్ చాలా అద్భుతంగా వచ్చింది కదా. ఎక్కడి నుంచి వస్తారో, ఎలా వస్తారో, ఎవరి అతనికి డైరెక్షన్ ఇచ్చింది? అక్కడ చూడు, ఫేస్ మీద లైటింగ్ లేదు, మేకప్ ఏమో డల్ గా ఉంది, లిప్స్టిక్ ఏమో డార్క్ గా ఉంది. రేపు ఫ్యాన్స్ స్ట్రైక్ చేస్తే ఎవరయ్యా సమాధానం చెప్తారు? ఎవరు చెప్తారా? లెంగ్తీ షాట్ బాబు, రీటేక్ అంటే 10,000 దొబ్బుద్ది. నీకు 10,000 దొబ్బుద్ది, మాకు ఇక్కడ ఫ్యూచర్ దొబ్బుద్ది. అక్క ఐశ్వర్య రాయ్కి ఆల్టర్నేట్ కాబోతుంది. బ్యాకప్ బ్యాకప్ బ్యాకప్. రేపు పొద్దున ఫ్రెష్ గా చేసుకుందాం. రాక పదక. ఓకే ఏరా, బిల్డప్ తగ్గించరా. ఇలా చేస్తే రోడ్డు మీద పడ్డం ఖాయం. ఆల్రెడీ రోడ్డు మీదే ఉన్నాం కదక్క. నన్ను రోడ్డు మీద లాగారు కదరా. హాయ్ వరండా, వాట్సాప్ యా?
అప్పేమి లేదు, అంత డౌనే. అంత 7 వారాల నగల ఎఫెక్ట్. ఉద్యోగం పోయింది, ఉంచుకున్నది పోయింది. మీ ఇద్దరు కాళ్ళు కంబైన్ గా పట్టుకుంటాను. పర్స్ ఎక్కడ ఉన్నాడో చెప్పండి రా. నా 7 వారాల నగలు ఎలాగూ రావు, కనీసం ఉద్యోగం ఇప్పించమంటాను. పర్స్ ఎక్కడ ఉన్నాడో నువ్వే చెప్పు. 7 కాదు 14 వారాల నగలు మా అక్క చేపిస్తుంది. అంటే నా 7 వారాల నగలే కాదు, మీ అక్కను కూడా చింత అక్క పర్సు. పక్కన ఎవరు నడుసా? అబ్బా, ఆ. అక్క నువ్వు ఎంత పీకినా నీ పోస్ట్ ఎవరితో పీకెళ్ళింది. చూస్తావేంట్రా? చలో ఏ పర్సు 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 ఆగు పర్సు కదిలే నీ అక్క. బావా! అక్క సినిమాలో ఛాన్స్ లేకపోయినా నీకు ఫాలోయింగ్ పెరిగిందే. వాళ్ళు చూసేది మీ అక్కను కాదు, మీ అక్క చేసే ఎక్స్పోజింగ్ ని. నా 7 వారాల నగలు దీనికి ఇచ్చిన బాండ్. ఛా! నువ్వు బాగానే పరిగెడుతున్నావు. గజ్జల వరుస ఇవ్వగలరా రే? ఆగవా పర్సు పర్సు ఆగు పర్సు ఏందిరా బామ్మర్ది, ఆ పరిగెడు మీ అక్కను నాకు వదిలేసాడేమో. రే ఏం చూస్తున్నావురా? పుల్లారెడ్డి లడ్డన్నా ఇలియానా బొడ్డన్నా నాకు చాలా ఇష్టం. ఉమ్మా! నిలబడితే ఆవిడ బొడ్డు దగ్గర ఎదవన్నారు ఎదవా. బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. నాకు కొంచెం బూస్ట్ ఎవరా? వేస్ట్ గాడికి బూస్ట్ ఇవ్వను. మరి నువ్వెందుకు తాగుతున్నావు? ఛే! అలా కాదు, ఇలాగా. పర్సు పర్సు ఎక్కడికి వెళ్ళాడబ్బా? ఇప్పుడే వస్తా. పర్సు నిన్నే నిన్నే ఏయ్ ఇది జెంట్స్ టాయిలెట్. అందుకే వచ్చా. ఏంటే నీ గొడవ? ఓయ్ పిలుస్తుంటే వినిపించడం లేదా? పోసుకుంటున్నాను, కనిపించడం లేదా? కనపడకే కదా, ఐ మీన్ నువ్వు కనపడకే కదా ఈ ప్రాబ్లం. భలే తెలివైనడురా మీ బావా. ఎందుకు? ఈ అక్కని ఇక్కడ వదిలేసి ఇంకో అక్కతో జంప్ అయిపోయాడు. ఆ? ఇలి వెతకా. ఏందిరా నీ అక్క? లేడీసా? ఈ లేడీస్ దొరికితే చున్నీలతో చంపేస్తారు. ఆ. ఎక్కడ పోతాడో ఇందులో బాత్రూమ్ లో తొంగి చూస్తావా? మాతో పెట్టుకుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది, జాగ్రత్త. అలా దూకూడదమ్మా. అమ్మో జంక్షన్ జామ్ అయిపోయింది. ఇదేమి రెస్టారెంట్ రా బాబు, 2 లేడీస్ టాయిలెట్లే కట్టాడు. అమ్మా చున్నీ వదిలేసి వెళ్ళిపోయారు. ఎక్స్క్యూజ్ మీ బావ కుమ్మేశాడా? బావ కాదురా, అబ్బా అమ్మనే కుమ్మేశారు. అబ్బా అమూల్ ద టేస్ట్ ఆఫ్ ఇండియా, వరండా ద బెస్ట్ ఆఫ్ ఇండియా. అయిందిరా నీ అక్క. చూడు నిషా, చాలా కాలం తర్వాత నీ బావ అమెరికా నుంచి వస్తున్నాడు. నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? యు షుడ్ సే ఐ లవ్ యు. ఓకే విత్ ద ఫీలింగ్. ఓకే రెడీ 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 యాక్షన్. బావెవరండి? బావెవరు? ఇతనే బావా. ఓకే బావా యాక్టింగ్ అమ్మా, యాక్టింగ్. ఓకే 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 రెడీ రెడీ ఇప్పుడు చూడు. ఓకే ఓకే రెడీ యాక్షన్. ఏ ఐ లవ్ యు బావా. అలా చెప్పి చచ్చిపోతాడమ్మా. నిషా నాట్ లైక్ దిస్. కమ్ 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 ఫీల్ నిషా ఫీల్. అవునా? ఇప్పుడు చూడు ఇప్పుడు చూడు. yes ఓకే రెడీ ఆల్రైట్ యాక్షన్. ఏమైందమ్మా? ఐ లవ్ యు బావా. బావ చచ్చిపోలేదమ్మా, బతికే ఉన్నాడు. నిషా, సారీ నేను చెప్పకూడదమ్మా. కమ్ హియర్, సి స్మైల్. ఓకే ఓకే స్మైల్ స్మైల్ స్మైల్. ఓకే రెడీ 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 ఇప్పుడు చూడు. చూస్తాను. యాక్షన్. ఉత్తి గ్యాస్ అవుతుంది. బావ ఎక్కడికి వెళ్ళాడమ్మా? నిషా ఇలా కాదమ్మా, ఐ విల్ షో యూ. ఓకే కమ్ 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 కమ్. సి 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 సి. ఓకే 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 బావా ఐ లవ్ యూ. యా ఓకే నిషా. ఓకే ఓకే రెడీ రెడీ యా యాక్షన్. బావా ఐ లవ్ యూ. I do.